యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాన్ని అరణ్య స్థలములను ఏదెను వనములే చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలే అగునట్లుగా చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంతోషగానమును దానిలో వినబడును. యెషయా 51:3 ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 1 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పాడొకనేస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర ఇతర దేశంలో మన ప్రియులందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుడు లాస్ట్ మంత్ అంతా కృపలో కాచి కాపాడి ఈరోజు మరొక నూతన మాసం మన జీవితంలో ప్రవేశపెట్టారు. 2024లో దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాసం మొదలుకొని అంతం వరకు దేవుడు తన కృపలో నిన్ను నన్ను కాచి కాపాడి నిన్ను నన్ను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ పాడైన వాటిని బాగు చేసి అరణ్య స్థలములను ఏదైనా వనం వలె చేయుచున్నాడు. వావ్! దాని ఎడారి భూములు యెహోవా తోట వలెగునట్లుగా చేయుచున్నాడు. అంటే ఏవైతే నష్టపోతున్నావో దీవెనకరంగా, ఎవరైతే పడిపోయారో తిరిగి లేవనెత్తి ఆత్మీయంగా బలపరిచి ఆర్థిక విషయాలలో అన్ని విషయాల్లో సమృద్ధిని, సంతోషాన్ని, కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుడు చేసిన మేలును బట్టి స్తుతించేటువంటి ఆ దీవెనలు, సంగీత గానమును దానిలో వినపడును. ప్రైజ్ జీసస్. ఇలాంటి కృప దేవుడు నీ జీవితంలో, మన జీవితంలో, ఈ పరిచయంలో, ఈ ప్రేయర్ లీగేషన్ ప్రతి బిడ్డ జీవితంలో ఈ మాసంలో జరిగించునుగాక. గొప్ప కార్యములు ప్రభు చేయునుగాక. నిన్ను ఏదైనా వనవలే దేవుడు దీవించునుగాక. ఏదైనా వనంలో ఏ కొదువు లేదు, సర్వసమృద్ధి ఉంది, దేవుని యొక్క ప్రజెన్స్ ఉంది. అలాగే దాని ఎడారి భూములను యెహోవా తోట వలె. ఎస్, నష్టపోయేది డ్రై ల్యాండ్ అనేది లేదు. ఇక అంతా సస్యశ్యామలమే. సమృద్ధి చేసిన ప్రతి పనిలో దేవుడు తోడేయండి, కృపనిచ్చి అన్ని విషయాల్లో దేవుడు ఈ మాసంలో ఆశీర్వదించి నెక్స్ట్ లెవెల్కి నేను లేవనెత్తునుగాక. మనల్ని పరిచయం లేవనెత్తునుగాక. ఆమె ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరి ప్రార్థనకి ప్రతి బిడ్డను దర్శించండి. గడిచిన మాసం అంతా కాచి కాపాడు. ఈరోజు అక్టోబర్ 1. ఈ మాసం అంతట్లో కూడా నీ సన్నిధి తోడయించి నీ కృపాక్షేమాలు దయచేయండి. అపవాదికులు లయపరచండి. యెహోవా సీయోనును ఆదరించున్నాడు అన్నావు. పాడిన స్థలాలన్నింటి కూడా నష్టపోయిన తిరిగిస్తా అంటున్నావు. అయ్యా, దాని అరణ్య స్థలములను ఏదైనా వల్లే అంటే నాకు దారి ఉందా, నాకంటూ ఒక జీవితం ఉందా, నేనంటూ పైకి వస్తానా అని అరణ్య రోదనతో డ్రై అయిపోయి అప్పుల్లో, సమస్యలు, ఇక బాగుపడే పరిస్థితులు లేవు అనేటువంటి ఎడారి భూములను ఏదైనా వల్లే యెహోవా తోట వలె అంతగా మమ్మల్ని దీవిస్తారంటున్నాం. అలాంటి సర్వసమృద్ధిని మాకు దయచేసి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. నాయన పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. నాయన రక్షణ పొందిన రాకడికి సిద్ధపరచండి. వచ్చేవారు బాప్తీసాలని దానికి పడేవాళ్ళని సిద్ధపరచండి. అన్ని విషయాలు నీ కృపాక్షేమాలు తోడగించి గొప్ప కార్యాలు చేయండి. ఎవరికి జాబ్ లేదో వాళ్ళకి జాబ్స్, ఎవరు ఐస్ కోరుకుంటున్న ఐక్స్ ఇవ్వండి, ఎవరు ప్రమోషన్స్ ఇవ్వండి, ఎవరికి నెమ్మది లేదో నెమ్మదిని ఇవ్వండి, ఎవరికి సమాధానం ఇవ్వండి. నీ ఆశ్చర్యకాలు జరిగించండి. మంచి జాబ్స్ రావాలి. గవర్నమెంట్ సెక్టర్లో కూడా మంచి జాబ్స్ రిలీజ్ అవ్వాలి. ఆ బిడ్డలు పొందాలి. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తెచ్చండి. ప్రతి ఒక్కరికి నెమ్మది సమాధానం దయచేయండి. అయ్యా, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడు నీవే. కృప చూపి బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి. ఏ కొదువు లేకుండా చేయండి. కృపాక్షేమాలు ఇవ్వండి. ఇచ్చిన పాడి పండిన పశువులు అన్నింటిని దీవించి రైతులను కూడా ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయండి. ఎవరికి మ్యారేజ్ కలగాలి, మ్యారేజ్ అవ్వాలి. ఎవరికి గర్భఫలం పొందాలి, ఎవరు గర్భిణీ స్త్రీలు ఉంటారు సుఖప్రసవాలు పొందాలి. అన్నింటిలో కృపనిచ్చి విద్యార్థులను, యవనస్తులను, చిన్నాలను, పెద్ద అందరిని దర్శనం దీవించి కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమిచ్చిందని. ఎవరి వ్యాధిగ్రస్తులు కొన్నారో స్వస్థపరచండి. సీజనల్ ఫీవర్స్ని గద్దిస్తున్నాను, మీరు గద్దించండి. టైఫాయిడ్, మలేరియా, ఫ్లూ లాంటి ఫీవర్స్ ఏదున్నా సరే ఏళ్లతో ఈ ప్రార్థనకు బిడ్డలో వేళ్లతో తొలగిపోయి స్వస్థత కలగాలి, విడుదల కలగాలి. మరణకరణ వేళతో కూడా స్వస్థపరచండి. అనిల్ రెడ్డి గారు అత్తగారిని కూడా దర్శించి ఆ తల్లిని కూడా స్వస్థపరిచి అద్భుతంగా విడుదల ఇవ్వండి. బోసోళ్ళ మదను కూడా స్వస్థపరచండి. ప్రతి ఒక్కరిని స్వస్థత, ఆరోగ్యం, క్షేమాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఎక్కడైనా కాయండి. ప్రామిస్ ల్యాండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఇక్కడ దగ్గరలో స్థలాన్ని సిద్ధపరచలేదు, సర్కస్ గ్రౌండ్ మాకు ఇవ్వండి. మీరు కృప తిరువండి రాజా, అద్భుతాలు చేయండి. ఈరోజంతా కూడా నీ దీవెన దయచేసి గొప్ప విజయాన్ని ఇమ్మని కృపాక్షేమాలు దయచేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తోడు అందరూ తోడేయండి. కృపనివ్వండి. యేసు నామములో ఆమేన్.